దేవుని వాక్యం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన శాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. వాక్యాన్ని ప్రకటించే సందర్భంలో ఏ సమయమైనా సరే మనం ప్రయాసపడుతూ అయినా సరే మన వాక్యాన్ని అందరికీ కూడా తెలియచేయాలి. అలాగే సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో మనం వాక్యాన్ని ఉపదేశించాలి. ఎదుటివారిలో ఎటువంటి ఉండకూడని పరిస్థితి మనకు కనపడితే గనుక, లేదా వారు నడిచే త్రోవ తప్పు మార్గంలో ఉంటే గనుక వారి మార్గాన్ని మనం ఖండించాలి. అలాగే వారు మన అందరి సహోదరులు కాబట్టి మనం గద్దించాలి, వారికి బుద్ధి చెప్పాలి. ఆ రకంగా వారిని ఆ త్రోవ నుండి త్రప్పించి దేవుని మార్గంలో మనం వాక్యం ద్వారా నడిపించాలి. ఈ వాక్యం మీ అందరి హృదయంలో ఫలించునుగాక. ఆమేన్. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం.